ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరపున శుభాభివందనాలు. ఇవాళ పాఠ్యాంశం విలాప వాక్యాలు 3వ అధ్యాయం 21, 22 వచనాలు చదువుకుందాం. 3వ అధ్యాయం 21, 22 వచనాలు. నేను దీన్ని జ్ఞాపం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కానివారమై ఉన్నాము. ఈ సందర్భం ఏంటంటే విలాప వాక్యాలు అనేటువంటిది, విలాప వాక్యాలు ఈ ఇర్మియా రాసినటువంటిది. ఇర్మియా విలాప రచయిత అని చెప్పానంటారు. విలిపిస్తూ రాశాడు. విలపించడం అంటే దేని గురించి విలపించాడు? దావీదు సామ్రాజ్యం బాగా మంచిగా ఉన్న సమయంలో దాని పరిస్థితి తెలిసిన ఇర్మియా. తర్వాత అది అనువంశిక పాలన అవమానకరంగా పాడైపోవటం ఒకటి, రాజ్యంలో అంతా కూడా ధ్వంసం చేయబడటం ఒకటి, రాజ్యంలో ఉన్నటువంటి మిగిలిన వారిని అంతా కూడా బబులోని చెరకు తీసుకెళ్ళిపోవటాన్ని బట్టి ఇర్మియా ఏం చేస్తాడంటే విలపిస్తూ రాసినటువంటి దీన్నే విలాప వాక్యాలు అని అంటారు. ఈ విలాప వాక్యాల్లో మనకు మొత్తం 5 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 2 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయంలో 22 వచనాలు చొప్పున, తర్వాత 4-5 అధ్యాయాలు కూడా 22 వచనాలు చొప్పున ఉంటాయి. మధ్యలో 3వ అధ్యాయం మాత్రం 66 వచనాలు ఉంటాయి. 66 వారంలో 5 ఆదివారాలు అన్నట్టుగా దీనిలో 5 అధ్యాయాలు ఉంటాయి. 5 అధ్యాయాల్లో మొదటి 2 అధ్యాయాల్లోనే 22 వచనాలు చొప్పున, తర్వాత 4-5 అధ్యాయాల్లో 22 వచనాలు చొప్పున ఉంటాయి. 3వ అధ్యాయం మాత్రం 66 వచనాలు ఉంటాయి. 66 వచనాలు చొప్పున ఉంటుంది. దీనిలో మనకేంటంటే ఇతను అన్నది ఏంటంటే 3:21 ఏమంటాడంటే, నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. అంటే దేని జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఈ రాజ్యాన్ని దావీదు పరిపాలించినటువంటి అనువంశిక సామ్రాజ్యానికి జరిగినటువంటి విపత్తును బట్టి ఆయన విలపిస్తూ రాస్తూ ఆయన ఏమంటున్నాడు? నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా. దేన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మర్చిపోడు. దేవుడు ఏ విషయాన్ని మర్చిపోడు. దేవుడు ఏమన్నాడంటే దీనిలో, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని ఆయన వాగ్దానం చేస్తాడు. ఇప్పుడు ఇజ్రాయేలీస్ని ఎప్పుడు కూడా ఇజ్రాయెల్ని కాపాడువాడు కొనుక్కుడు నిద్రపోడు అని చెప్పి మాటిస్తాడు ఆయన. అందువల్ల ఏంటంటే ఇది తప్పనిసరిగా నేను జ్ఞాపకం చేసుకున్నాను, నాకు ఆశ పుట్టింది. మళ్ళీ దేశం సుభిక్షంగాను సస్యశ్యామలంగా ఉండే అవకాశం ఉందనేటువంటి ఆశతో నేనేం చేస్తున్నాను బట్ నేను దీన్ని జ్ఞాపకం చేసుకొనగా నాకు ఆశ పుట్టుచున్నది. తర్వాత దీనిలో దేవుని కొరకు వినయంతోనూ పశ్చాత్తాపంతోనూ కనిపెట్టుకుని వారి పట్ల ఆయన మంచివాడుగా కరుణ గలవాడిగా ఉన్నాడు. తన కొరకు, ఎవరి కొరకు? దేవుని కొరకు, తన కొరకు కనిపెట్టు వారి వినయంతో పశ్చాత్తాపంతో కనిపెట్టు వారి పట్ల ఆయన మంచివాడుగా కరుణా సంపన్నుడిగా ఉన్నాడు. యెషయా 57:15 ఏం చెప్తాడంటే, ఆయన ఎక్కడుంటాడంటే వినయం గల వారి వద్దను. యెషయా 57:15 ఏం చెబుతా అంటే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలమును నివసించువాడును, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపు చేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివసించున్నాను. అంటే దేవుడు వినయం కలిగి వారిని, దీన మనసు కలిగి వారిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు, మర్చిపోడు. ఎందుకంటే ఆయన మర్చిపోడు. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే, ఆయనకి కోపం ఎట్లా ఉంటుందని నిమిషం మాత్రం ఉంటుంది, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. ఆయన బిడ్డల మీద ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కీర్తనలు 35లో చెబుతాడు ఈ మాట. తర్వాత విలాప వాక్యాలు 3:22 ఏమన్నాడంటే, యెహోవా 3:22లో విలాప వాక్యాలు 3:22లో ఏం చెబుతాడంటే, విలాప వాక్యాలు లామెంటేషన్స్
విలాపవాక్యాలు 3:22లో 3:22లో ఏం చెప్తానంటే 3వ అధ్యాయం 22వ వచనంలో 22 యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది, కనుక మనము నిర్మూలం కాకున్న వారం. ఆయన ఎప్పుడు తన బిడ్డల పట్ల వాత్సల్యత కలిగి ఉంటాడు. అందువలన ఏంటంటే ఆయన వాత్సల్యత ఆయనకి అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టును. అనుదినము నూతనంగా ఆయనకు ఆశీర్వాద పుట్టును. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన అంతా నమ్మదగిన వాడు. తను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకువారి ఎడల ఆయన దయచూపువాడు. తను ఆశ్రయించిన వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెతుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. దీనిలో విలాపవాక్యాలు కీర్తన 42:1 చెప్తాడంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా కొరకు నా ప్రాణము ఆశగొనుచున్నది. ఎందుకంటే ఇక్కడ మనకు తప్పనిసరిగా దేవుడు వాత్సల్యపూర్ణుడు కాబట్టి తప్పనిసరిగా మనకు ఆయన మళ్ళీ పూర్వ వైభవాన్ని తీసుకొస్తాడనేటువంటి నమ్మకంతో ఆశతో చెప్తున్నాడు అనమాట. నూటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది, నీ ప్రాణం ఆశపడుతున్నది. తర్వాత ఇక్కడ ఏంటంటే కీర్తనలు 137లో ఏం చెబుతాయంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. కీర్తనలు 137లో కీర్తనలు 137 కీర్తనలో 137 వచ్చిన కీర్తన 130 కీర్తన 137 వచ్చిన ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకుతుంది. దేవుని మీద ఆశ పెట్టుకుంటే ఆయన యొద్ద కృప దొరుకుతుంది, సంపూర్ణ విమోచన దొరుకుతుంది. యెహోవా ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువైనది. కీర్తనలు 34 అధ్యాయంలో చెప్తాడు, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువైనదు. సింహ పిల్లలు ఏమి కలవో ఆకులు కొన్నేమో కానీ ఆయన నమ్మిన వారికి ఏంటనమాట ఏలేమి కలగదు. తర్వాత దీనిలో ఇర్మియా యెషయా 40:31 ఏమంటాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచేవారు. యెషయా 40:31 యెషయా 40:31 కీర్తనలు యెషయా వెనక్కిగా యెషయా 40:31 యెషయా 40:31 యెషయా 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోతురు. 40:31 చూస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎట్లా ఉంటారంటే, శక్తి కలిగి నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. దీనిలో 30వ వచనంలో కూడా ఈ సొమ్మసిల్లిన వారికి 29వ వచనంలో సొమ్మసిల్లు వారికి బలం నిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు కూడా ఆయనే. మనకు ఆయన పేరు ఉంది. దీనిలో యెషయా 9:6లో ఏం చెబుతాయంటే, యెషయా 9:6 చూద్దాం ఒకసారి. యెషయా 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మన శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిశ్చల తండ్రి, సమాధానకర్త యగు అధిపతి అని పేరు పెట్టబడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు. కాబట్టి మనకు బలాన్ని సమకూర్చుకున్న మనకి ఆపదలో ఉన్న వాళ్ళకి మనకు ఆయన ఏం చేస్తాడంటే, దీనిలో మనం ఇప్పుడు చదువుకున్నది కీర్తన 42:1 కీర్తన 42 యెషయా
యెషయి 40:31. యెషయా 40:31లో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు, పక్షిరాజు వలె రెక్కల చాపు పైకి గురుదురు, అలాగే పరిగెత్తురు, సమస్యలకు నడిచిపోదురు. సమస్యలను వారికి బలమిచ్చేవాడు ఆయనే, ఆయన శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. మానసికంగా కానీ శారీరకంగా బలాభివృద్ధి కలుగజేసేది ఆయన. ఎందుకంటే ఆయన మీద యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైనది. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనుము, యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువైనది అని చెప్తున్నాడు. తర్వాత దీనిలో యెషయా 40:29లో యెషయా 40:29లో తర్వాత కీర్తనలు 25:7 చూద్దాం. కీర్తనలు 25:7. కీర్తనలు 25:7. కీర్తనలు 25:7 ఏం చెబుతాయంటే, నా బాల్య పాపములను అతిక్రమములను జ్ఞాపకం చేసుకొనుకుము. ఎందుకంటే ఇంతకుముందు ఎందుకంటే దేవుడు ఎవరికైతే బలాన్ని ఇస్తాడో అంటే శక్తిని ఇవ్వగలుగుతాడు. ఆయన ఆ సమస్యలను వారికి బలాన్ని ఇవ్వగలడు. సమస్యలటం అంటే మానసికంగా సమస్యలటం, శారీరకంగా సమస్యలటం, అలిసిపోవటం. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే మానసికంగా ధైర్యాన్ని ఇస్తాడు, శారీరకంగా కూడా శక్తిని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఏం చెబుతాయంటే, నేను ఒక తప్పు చేసినట్టయితే, పాపాలు చేసినట్టయితే నా నేను ఒకవేళ నీ ఎదుట నేను పాపం చేస్తున్నట్లయితే నన్ను క్షమించమంటాడు. ఇక్కడ దావీదు ఇక్కడ ఏమంటాడంటే, ఒక సందర్భంలో ఈవిడితో పాపం చేస్తాడు. ఎవరితో? ఆవిడ పేరేంటి? యూరియా భార్య బత్షెబాతో పాపం చేస్తాడు కదా. పాపం చేసినప్పుడు ఈయన ఏమంటాడంటే, ఏమని ఒప్పుకుంటాడంటే, నేను నీ ఎదుట పాపం చేశాను అంటాడు. నేను నీ ఎదుట పాపం చేశానని ఒప్పుకుంటాడు అక్కడ. నేను నీ ఎదురు పాపం కాబట్టి నా బాల్య పాపంలో అతిక్రమణలు జ్ఞాపకం చేసుకొనకము. యెహోవా నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకొను. నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకం ఉంచుకొను. తర్వాత దీనిలో కీర్తనలు 32:1-2 ఏం చెబుతాయంటే, కీర్తనలు 32:1-2 కీర్తనలు 32 కీర్తనలు 32:1-2 కూడా ఏం చెబుతాయంటే, 32:1-2 కూడా తన అతిక్రమముల పరిహారం నొందినవాడు, తన పాపములు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధన్యుడు. తర్వాత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటం లేనివాడు కూడా ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడాలి. అలాంటి వాడు ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. దీనిలో మనకి ఇంకోటి, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దీనిలో కీర్తనలో మనకి ఇంకో మాట, తన అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధలడు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుతాడు. దీనిలో ఈ రోమీయులు రాసిన పత్రిక 4:7-8 కూడా చూద్దాం. 4 రోమీయులు రాసిన పత్రిక 4:7-8 కూడా చూద్దాం. 7-8 చూద్దాం. తన అతిక్రమలు పరిహారం నొందినవాడు, తన పాపం ప్రాయశ్చిత్తం నొందినవాడు ధనుడు. పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండాలి. మనం ఏం చేయాలి? అతిక్రమలు పరిహారం నొందినవాడు తన పాప ప్రాయశ్చిత్తం ధనుడు. అంటే పాపాలు మన పశ్చాత్తాపడాలి, ప్రాయశ్చిత్తం పొందాలి. ఇందులో మనకు తెలుసు, ఈ పేతురు మొట్టమొదట ఆయన ఏం చేశాడంటే, దేవుడిని అప్పగించబడినప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు అప్పబడినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే 3 సార్లు అబద్ధం ఆడతాడు. అయితే అంతకుముందు ప్రభు ఒక మాట చెబుతాడు, కోడి కూయక ముందు 3 సార్లు అబద్ధం ఆడతామని చెప్తాడు. ఆయన అట్లాగే కోడి 3 సార్లు కూల్చినప్పుడు ఏమవుతుందంటే వీడు పేతురు పశ్చాత్తాపడి మళ్ళీ దేవుని వద్దకు వస్తాడు తిరిగి. అయితే ఇస్కరియోతు యోధ మాత్రం చేసిన తప్పు పశ్చాత్తాపడతాడు, కానీ తను దేవుని దగ్గరికి రాడు, అతిక్రమాలను ఒప్పుకోడు, విడిచిపెట్టడు. అది ఏం చేస్తాడంటే తనకై తానే సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు. అంటే పాపాలకు ప్రాయశ్చిత్తం పొందాలని దేవుని దగ్గరకు తిరిగి వచ్చి దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ కీర్తనలు 139
139, 23, 24 వచనాల్లో దావీదు ఒక సందర్భంలో ఏమంటాడంటే కీర్తనలు 139, 139, 23, 24 వచనాలు ఏం చెప్తాడంటే ఇక్కడ దావీదు ఇక్కడ 23, 24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీకు ఆయాస్కరమైన మార్గం నా ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దావీదు ఏం చేస్తాడంటే చేసిన తప్పు పశ్చాత్తాపడి దేవా, నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకోను. నీకు ఆయాస్కరమైనది మా ఆయాస్కరమైన మార్గం నా ఉన్నదేమో చూడు, నిత్య మార్గమున నన్ను నడిపించు. దీనిలో కీర్తనలు 32:8 కూడా ఏం చెప్తాయంటే కీర్తనలు 32:8 కూడా ఏం చెప్తాయంటే చూడండి. 32:8 కీర్తనలు 32:8 నీకు ఉపదేశం చేసేదను, నడవలసిన మార్గం నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. అందువల్ల ఏంటంటే మనకి ఏది కుదురుగా ఉంటే దేవుని అడగాలి. మనం ఎప్పుడైనా సరే ఎక్కువ ఆలోచనలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ మంది ఉంటేనంటే అది రక్షణకరం అంట. మనకు ఆలోచన మన ఒక్క ఆలోచన కాదు, ఎదుటి వాళ్ళ ఆలోచనలు కూడా తీసుకోవాలి. ఈ అటెంట్కి ముఖ్యంగా దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడే మనకు మంచి ఆలోచన ఇస్తాడు. దానిలో దేవుళ్ళు ఏం చేస్తాడు? కొలసీలు రాసిన పత్రికలో బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నాలో గుప్తమైన ఉన్నాయని చదివిచ్చాడు కదా. కాబట్టి మనం ఆయన అడగాలి. ఏది అడిగినా కూడా అడుగుడు ఇచ్చేదను, తట్టుడి తీయబడిన, వెతుకుడు దొరుకుతారని నేను చెప్తున్నాడు కదా. అడుగు ప్రతిదీ పొందుతామని నమ్మాలి మనం. కాబట్టి ఆయన అడిగితే తప్పనిసరిగా మనం ఏదైతే అడుగుతామో అది తప్పనిసరిగా ఇచ్చేటువంటి దేవుడు ఆయన కరుణా సంపన్నుడు, వాత్సల్యత కలిగిన వాడు. తన బిడ్డల మీద ఆయన ఎక్కువ వాత్సల్యత కలిగి ఉంటాడు, కరుణ కలిగి ఉంటాడు, కనికరం కలిగి ఉంటాడు. కాబట్టి మన అవస్థలు ఏంటో మనం అడగకముందే ఆయనకు ముందే తెలుసు. మత్తయి సువార్త 6:8 చెప్తాడు. మత్తయి సువార్త 6:8 ఏం చెప్తాడంటే మత్తయి సువార్త 6:8 మీరు వారి వలె ఉండకడి, మీరు తండ్రిని అడుగు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయన తెలియను. మీరు వారి వలె ఉండకడి అంటే అన్ని జనులలాగా ఉండొద్దు. అన్ని జనులకి ఏంటంటే వాళ్ళకి ఎంత విశ్వాసం లేదు కాబట్టి దేవుడు తప్పనిసరిగా అడిగింది అనుగ్రహిస్తాడనేటువంటి విశ్వాసం వాళ్ళలో లేదు కాబట్టి వాళ్ళకిలాగా ఉండొద్దని చెప్తాడు. మీరు వారికిలాగా ఉండకూడదు. మీరు తండ్రిని అడగకు మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలియదు. అందువల్ల ఏమంటాడంటే దీనిలో 6:33 ఏమంటాడంటే 6:33 ముందు దేవుని రాజ్యమును నీతిని ముందు వెతకమంటాడు. 6:33 చూడండి, ఒకసారి చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యం ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. అంటే ఏవన్నీ కావాలి? ఇక్కడ ఏం తిందుమో, ఏం త్రాగుదుమో, ఏం ధరించుకుందుమో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటన్ని విషయం విచారిస్తారు. కాబట్టి ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడు, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడు. ఆయన రాజ్యాన్ని నీతి వెతకమంటే మనం ఏం చేయాలి? దేవుని పట్ల దేవుడు మరణించి సమాధి చేయబడి శిలువ మీద మరణించాడు, సమాధి చేయబడి తిరిగి పునరుద్ధరణ అయినటువంటిది మనం నమ్మినట్లయితే, ఆయన నమ్మి విశ్వాసంతో ఆయన రక్షణ తీసుకొని బాప్తిసం పొందినట్లయితే అప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని అంటే అట్లా ఉన్నవాళ్లే ఆయన రాజ్యాన్ని నీతిని వెతకగలరు. కానీ అన్యులు ఆయన రాజ్యాన్ని నీతిని ముందు వాటి మీద శ్రద్ధ ఉండదు, దాని మీద ధ్యాస ఉండదు వాళ్ళకి. అందువలన ఆయన రాజ్యాన్ని నీతిని మొదటికి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటి గురించి చింతింపకూడదు, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపటి గురించి చింతించొద్దు. ఈరోజు మనకు దేవుడు ఇవాళ ఇస్తున్నాడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి గొప్ప తండ్రి అని మనకు తెలుసు కదా. ఆల్ఫాయు ఒమేగాను నేనే అంటున్నాడు, ఆది అంతము నేనే అన్నాడు. కాబట్టి ఆయన రేపటి గురించి ఆలోచించొద్దు. ఈ రేపటి దినము దాని సంగతిలో చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే దీనిలో ఇంకో విషయం ఏంటంటే హెబ్రీలు రాసిన పత్రిక 13:7 హెబ్రీలు రాసిన పత్రిక 13 హెబ్రీలు రాసిన పత్రిక 13 హెబ్రీలు రాసిన పత్రిక 13:7 13:7 ఏం చెప్తాడు చూద్దాం ఒకసారి. 7 మీకు దేవుని వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకం చేసుకొని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించండి. మీకు దేవుని వాక్యం బోధించంటే దైవజనులు సువార్థికులు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే వాక్యాన్ని శ్రద్ధగా వినాలి.
శ్రద్ధగా వినటం అంటే మన ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత మనం ఒక చర్చిలో ఉంటూనే మన ఆలోచనలు ఇంకో దగ్గర ఉంటామంటే అట్లా కాదు. దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఆరాధన శ్రద్ధ ఆసక్తులతో ఆరాధనలో పాల్పంచుకోవాలి. దైవజనులు ఇచ్చిన సందేశాలను విని ఆత్మీయంగా బలపరచబడాలి. ఎందుకంటే దేవుని రాజ్యం వారసులం కావాలంటే ఆత్మీయంగా బలపడబడాలి. మీరు ఆత్మలో వృద్ధిని కొలింది అన్ని విషయాల్లో వృద్ధిల్లని దివ్యతా పత్రికలో చెప్తున్నాడు కదా. మనకి దీనిలో 3 యోహాను రాసిన పత్రిక 3 అధ్యాయాలు చెప్తున్నాడు. ఆత్మలో వృద్ధిని కొలింది అన్ని విషయాల్లో మనం వృద్ధిల్లాలంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆసక్తిగా వినాలి. కాబట్టి శ్రద్ధగా ఆసక్తి 7వ వచనంలో మీకు దేవుని వాక్యం బోధించు మీ పైన నాయకులుగా ఉన్న వారిని జ్ఞాపం చేసుకొని, అంటే వాళ్ళు వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని, అంటే వాళ్ళు మన పట్ల దైవజనులు దేవుని బిడ్డల పట్ల వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు ఏ విధంగా ఉంది, వాళ్ళు దైవజనులను ఏ విధంగా ట్రీట్ చేస్తారనే విషయాన్ని శ్రద్ధగా మనం గమనించి ఏం చేయాలంటే ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొని వారి విశ్వాసమును అనుసరించారు. వాళ్ళు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారు దేవుని వల్ల విశ్వాసంతో వాక్యం చెబుతారు. మనం అందరూ రక్షణ పొందాలనే ఉద్దేశంతో విశ్వాసంతో వాక్యం చెబుతారు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి, విశ్వాసంగా వారి విశ్వాసాన్ని అనుసరించి నడుచుకోవాలి. యేసు క్రీస్తు నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. అవును, యుగములకు ఒకటే. అందువల్ల ఏంటంటే నిన్న దైవజనుడు ఎవరు చెప్పినా, దివాళ దైవజనుడు చెప్పినా, రేపు దైవజనుడు చెప్పినా చెప్పేది దేవుని వాక్యమే. అందువల్ల ఏంటంటే దైవజనులు ఎవరు అనేటువంటిది కాదు, దేవుని వాక్యాలు సరైన బోధ చేస్తున్నారా లేదా అనేటువంటి దాన్ని బట్టి మనం విశ్వాసంతో ఆయన ఇచ్చేటువంటి బోధని మనం అంగీకరించి దేవుని చిత్తానుసారం మనం నడుచుకోవాలి. తర్వాత దీనిలో రోమియోలు రాసిన పత్రిక 13:1-5 ఏం చెబుతారంటే, రోమియోలు రాసిన పత్రిక 13:1-5 రోమియోలు రాసిన పత్రిక రోమా 13:1-5 చూద్దాం. ప్రతివాడును పై అధికారికి లోబడి ఉండేవాళ్ళను. ఇక్కడ మన దైవజనులు చర్చికి ఆరాధనకి వెళ్తాం అనుకోండి, చర్చి యాజకుడు ఉన్నాడే ఆయన మనకి అధికారి, ఆయనకి లోబడి ఉండాలి. ఆయనకి ఎందుకంటే ఆయన పై అధికారి కాబట్టి మనకంటే ఆరాధనకి వెళ్తున్నప్పుడు ఆ దైవజనుడు కనుక దేవుని బిడ్డ కనుక దేవుని పట్ల దేవుడు ఏర్పరచుకుని బిడ్డ కాబట్టి ఆయనకి ఇచ్చే సందేశాన్ని ఆత్మీయంగా బలపడటానికి ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. అట్లాగే ప్రతివాడు కూడా పై అధికారికి లోబడి ఉండాలి. ఈ అధికారాలను ఎవరిచ్చినాయి? మనంగా కొనుక్కొని తెచ్చుకున్నాయి కాదు, దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. దేవుని యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యాన్ని ఇస్తుంది, నరుల కష్టం చేత ఐశ్వర్యం ఎక్కువ కాదు. ప్రతివాడును పై అధికారికి లోబడి ఉండవలను, ఏలనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. అంటే కాబట్టి ఎవరు అధికారిగా ఉన్నాడంటే అధికారి ఎవరి వల్ల నియమింపబడ్డాడు? దేవుని వల్ల నియమింపబడిన వాళ్ళే. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించువారు తమ మీదికి తామే శిక్ష తెచ్చుకుంటారు. ఇప్పుడు అధికారికి లోబడి ఉండాలి. మన ఉద్యోగాలు చేసే దగ్గర అది అధికారికి లోబడకుండా మన ఇష్టం వచ్చినట్టు చేస్తానంటే కుదరదుగా. అక్కడ దాని రూల్స్ ఒప్పుకో కదా. రూల్ ఈజ్ ఎ రూల్ ఫర్ ఆల్. కాబట్టి రూల్స్ ఒప్పుకో. అప్పుడు ఏం చేస్తారంటే మనం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అధికారి మన పట్ల చర్య తీసుకోవడానికి ఆయనకి రూల్ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా అధికారులు అందరూ కూడా దేవుని చేత నియమిబడిన వాళ్ళే. కాబట్టి మనం ఏం చేయాలంటే అధికారానికి లోబడి ఉండాలి. అధికారం లోబడి అధికారం ఎదిరించువాడు దేవుని నియమం ఎదిరించువారు తమ మీద తామే శిక్ష తెచ్చుకోను. ప్రభుత్వం చేయువారు చెడ్డ కార్యములకే కానీ మంచి కార్యములకు భయంకరులు కాదు. ఇప్పుడు చెడ్డకార్యాలు చేస్తే వాళ్ళకి భయపడతారు. కానీ నీకు మేలు కొట్టకు అధికారులు దేవుని పరిచారకులు, వారికి భయపడక కోరితివా మేలు చేయి. అంటే మన యథార్థవాది లోక విరోధి అని యథార్థవంతులు ఎప్పుడు కూడా దేనికి భయపడరు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించిన వాళ్ళ బిడ్డలంట తన తదనం ధన్యులు అవుతారంట. అంటే యథార్థవంతుల ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడంట. కాబట్టి యథార్థంగా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ దీనిలో నీకు మేలు కలుగును, వారికి భయపడకుండా కోరితివా మేలు చేయము, అప్పుడు వారి చేత ముప్పు పొందువు. నీవు చెడ్డది చేసిన యెడల భయపడము, వారి ఊరకే ఖడ్గము ధరింపరు. కీడు చేయి వారి మీదనే ఆగ్రహం చూపుటకై వారు ప్రతీకారం దేవుని పరిచారకులు. తర్వాత కాబట్టి ఆగ్రహమును బట్టి మాత్రము కాక మనస్సాక్షిని బట్టి లోబడటం ఆవశ్యకం. ఏదో కోపం మీదనో అదేది చెప్తున్నాడులే అధికారి కదా వినకపోతే వినక తప్పదులే అన్నట్టుగా కాకుండా మంచి మనస్సాక్షితో లోబడి ఉండాలి. ఏలైనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ ఎందే పని కలిగి ఉంటారు. అందువల్ల ఏంటంటే మనం అధికారికి ఎప్పుడు కూడా లోబడి ఉండాలి. తర్వాత తీతులు కూడా అదే చెప్తాడు. తీతు రాసిన పత్రికల్లో
తీతులో కూడా తీతు చూద్దాం. తీతులో 3 అధ్యాయం తీతు 3:1-2 చూద్దాం. 3:1-2 అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలననియు ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరుచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులనై ఉండవలనని వారికి జ్ఞాపము చేయము. ఇప్పుడు అధికారులకు ఎట్లా ఉండాలంటే ప్రతి సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండాలి. సత్కారం అంటే మంచి పని చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. అధికారి చెప్పేది మంచి పని చేయమని చెబుతాడు, కానీ చండాల పని చెడు పని చేయమని చెప్పడు కదా. అది అధికారి కూడా చెప్పేది ఏంటంటే తన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలు మాత్రమే మనతో హెచ్చరిస్తాడు. తప్పు చేస్తేనే అట్లాగా ఇటు చేయమని హెచ్చరిస్తాడు. డిపార్ట్మెంట్కి సంబంధించిన పనులే మనకు చెప్తాడు, కానీ వేరే పనులు మనకు చెప్పడు, మనం చేయం కూడా. ఎందుకంటే చేస్తే ఒక్కోసారి తప్పు ఇబ్బంది వచ్చి పడుతుంది. అందువలన ఇద్దరు ఉభయులు కూడా విచక్షణతో అడుగు ముందుకు వేస్తారు. ఇది ఇక్కడ ప్రతి సత్కారం, అందుకని సత్కారం చేయుటకు సిద్ధపడి ఉండవాలి. అయితే మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికం. మనుషులందరూ అంటే ఆఫీస్ అనేటప్పటికి డిపార్ట్మెంట్కి అందరూ చాలామంది వస్తుంటారు పోతుంటారు. వాళ్ళ ఎడల ఎట్లా ఉండాలి? నిబద్ధత కలిగి ఉండాలి. మనుషులందరి సంపూర్ణమైన సాత్వికమును కనపరచు ఎవరిని దూషింపగా జగడమాడని వారును శాంతులనై ఉండవలన. ఇప్పుడు చిన్న విషయాన్ని కొంతమంది ఉంటారు ఆఫీసుల్లో కూడా పోతే వాళ్ళు జగడమాడుతుంటారు. అట్లా జగడం వద్దు. వాళ్ళు వచ్చిన పని ఏంటి? ఆఫీసులో అతను పని ఉంది కాబట్టి, నీ ద్వారా పని అవుతుంది కాబట్టి నీ దగ్గరికి వచ్చారు. అలాంటప్పుడు వాళ్ళని జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని వాళ్ళకి అవసరం ఏంటో తీర్చి పంపించాల్సిన బాధ్యత అధికారిగా మనకు ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే 1 శామ్యూలు 24:4-6 చూద్దాం. మొదటి శామ్యూలు 24:4-6 చూద్దాం. 24:4-6 దావీదు జనులు అదిగో నీ దృష్టి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు శత్రువుని నీ చేతికి అప్పగింతునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చిన. అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలునకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోశాను. ఇక్కడ దావీదుకును సౌలుకు సంబంధించింది. దావీదు అంటే సౌలు ఈర్ష్య పెంచుకున్నాడు. ఎందుకు పెంచుకున్నాడంటే దావీదు అక్కడ ఒక దగ్గర యుద్ధం చేసి వచ్చేటప్పుడు ఏం జరుగుతుందంటే దావీదు ఏమన్నా సౌలు ఏమన్నా 1000 మందిని చంపితే దావీదు 10,000 మంది కొలత చంపాడని చెప్పని ఆ జనులంతా కూడా దావీదుని పొగుడుతారు. దావీదుని పొగిడిన సందర్భంలో సౌలుకి దావీదు మీద కోపం వస్తుంది. అదే కాకుండా దావీదు అంతకుముందు ఈ గొల్యాతుని చంపిన సందర్భంలో కూడా దావీదుని మెచ్చుకుంటాడు. కానీ తర్వాత అతను ఏం చేస్తాడంటే ఇక్కడ పబ్లిక్లో ఇతన్ని తక్కువ చేసి దావీదుని ఎక్కువ చేసి మాట్లాడిన సందర్భంలో ఇతనికి ఈర్ష్యతో దావీదు మీద కోపం పెంచుకుంటాడు. ఒకసారి దావీదు మీద కోపంతో సౌలు ఈటి విసరటంలో బాగా నైపుణ్యం కలిగినవాడు. అయితే 3 సార్లు ఈటి దావీదు మీదకి విసురుతాడు. విసిరినప్పుడు దావీదు ఏం చేస్తాడు? తప్పుకుంటాడు. దావీదు తప్పుకోవటం అంటే ఈటి విసిరితే తప్పుకునే పరిస్థితి లేదు అంట సౌలు దీనిలో చెప్తాడు మనకి. అట్టాడి దేవుడు తప్పించాడు. ఎందుకంటే దేవుడికి లోబడి ఉన్నాడు కాబట్టి, దేవుని పట్ల విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి, అందుకనే దావీదు అంతకంతకే వర్ధిల్లాడని చెప్తాడు మనకి బైబిల్లో వాక్యం. కాబట్టి దావీదుకి ఏం చేస్తాడంటే దావీదు అతను చంపడానికి వచ్చినప్పుడు అక్కడ ఈ సందర్భంలో ఈ మాట ఉపయోగిస్తాడు. అదిగో నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినం వచ్చానని అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలుకు తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోశాను. అంటే దావీదుకి అక్కడ సౌలుని చంపడానికి అవకాశం వచ్చింది. కానీ ఇక్కడ తర్వాత ఏం చేస్తాడంటే అతడు సౌలు పై వస్త్రం తాను కోసానని దావీదు మనసులో నొచ్చుకున్నాడు. అయితే ఎందుకని నొచ్చుకున్నాడంటే చూద్దాం. ఇతడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతను నేను చంపను అని అతని జనులతో చెప్పాను. అంటే దేవుని పట్ల ఎంత విధేయత కలిగి ఉన్నాడంటే దేవుడు అంటే ఎంత భయభక్తులు కలిగిన వాడంటే సౌలు దావీదు చేత అభిషేకించబడిన వాడిని ఎవరు కూడా అంటుకోకూడదు. అంటే దేవుని యొక్క ఇది దాని మీద దేవుని యొక్క దాని ప్రభావం ఆయన మీద ఉంటుంది. అందువల్ల ఏంటంటే దేవుడు అభిషేకించిన వాళ్ళని ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు. అదే జరిగింది ఇక్కడ. సౌలు పై వస్త్రాన్ని కోసిన దానికి దావీదు మనసు నొచ్చుకున్నాడు, పై వస్త్రాన్ని కోయటానికి కూడా. అయితే దావీదుని అంతకుముందు చంపాలనుకున్నాడు. ఆ సందర్భంలో వాళ్ళు చెప్తారు, నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువు నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిందని వచ్చినాం. అతనితో అనగా దావీదు లేచి వచ్చి సౌలును తెలియకుండా అతని పై వస్త్రపు చెంగును కోశాడు. పై వస్త్రపు చెంగును కోసినందుకు బాధపడ్డాడు.
అందుకని ఎందుకు బాధపడ్డాడంటే దేవుడు యెహోవా చేత అభిషేకం నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభు నాకు నేను ఈ కార్యం చేయను, యెహోవాను బట్టి అతన్ని నేను చంపనని అతనితో వాళ్ళతో చెప్తాడు. ఈ మాట చెప్పి దావీదు తన జనాలను అడ్డగించి సౌలు మీదకి పోయినయక వారిని సౌలు మీదకి పోనీయకుండా దొరికాడు కదా, దావీదు అనుచరులు వీళ్ళంతా చంపేయాలంటే తీసుకుపోతే వాళ్ళని పోనీయకుండా ఏం చేసి అంటే ఆపిన. తర్వాత సౌలు లేచి గుహలో నుండి వెళ్ళి మార్గంలో వెళ్ళిపోయాడు. లేకపోతే దావీదు చంపదలుచుకుంటే అక్కడ సౌలు అయిపోయాడు. అంతకుముందు దావీదుని 3 సార్లు చంపాలని ప్రయత్నం చేసినా కూడా విఫలుడయ్యాడు. కానీ దావీదుని దేవుడు కాపాడాడు. ఇక్కడ దావీదు చేతికి అవకాశం వచ్చింది, అయినా దేవుడు అతను సౌలు అభిషేకం పడినవాడు కాబట్టి అతను చంపని వదిలేశాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ దీనిలో బైబిల్లో 3 వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఒకటి వివాహ వ్యవస్థ, రెండోదేమో కుటుంబ వ్యవస్థ, మూడోదేమో సంఘ వ్యవస్థ. సంఘం వివాహ వ్యవస్థ అనేటప్పటికీ ప్రతి ఒక్కడు కూడా బైబిల్ దీనిలో ఆదికాండంలో మనకు చెబుతాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచి కాదని, నరుడు ఎముకల్లో ఇతను ఒంటరిగా ముసిగా సాటి అని సహాయం చేయదని అనుకుని ఏం చేస్తాడంటే అబ్రహాం ఆదాము పక్కటంలో కూడా కెముటిని తీసి దాన్ని ఏం చేస్తాడంటే స్త్రీగా సృష్టిస్తాడు, తీసుకొచ్చి ఆదాముకి అప్పగిస్తాడు. అప్పుడు ఏమంటాడంటే ఆదికాండంలో జెనసిస్ ఆదికాండం 3వ అధ్యాయంలో చూద్దాం. 3వ అధ్యాయం ఆదికాండం 2వ అధ్యాయం. అప్పుడు దేవుడు యెహోవా ఆదామును గాఢ నిద్రను కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకల్లో ఒక దాన్ని తీసి ఆ చోటున మాంసంతో పూడ్చివేశాను. తర్వాత దేవుడు యెహోవా తాను ఆదామును తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఏమంటాడంటే, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, ఇది నరు నుండి తీయబడిన కనుక నారి అనబడిన. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారి ఏక శరీరమై ఉందురు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ దావీదు ఏం చేస్తాడు, దేవుడు ఏం చేస్తాడంటే అది వివాహ వ్యవస్థలో అది మొట్టమొదటి వివాహ వ్యవస్థ దేవుడు అట్లా జరిగించాడు. తర్వాత కుటుంబ వ్యవస్థకు వచ్చేటప్పటికి కుటుంబం అంటే తల్లి తండ్రి కుమారులు బిడ్డలు, తల్లి తండ్రి బిడ్డలు. కుటుంబంలో తండ్రి కుటుంబానికి యజమాని, ఏది చేసినా కూడా యజమాని సలహా మేరకు నడుచుకోవాలి తప్ప కుటుంబంలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటే ఏమవుద్దంటే వాళ్ళు అక్కడ దానిలో ఇదైపోతుంది. ఇదంటే ఒక ఐక్యత లేకుండా పోతుంది, ఒక క్రమశిక్షణ లేకుండా పోతుంది. అందువల్ల ఏంటంటే భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక దీనిలో ఉండాలి, ఒక మాటలో ఉండాలి. ఎప్పుడైతే భార్య ఇక్కడ దీనిలో మనకు ఒక మాట చెబుతాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక, భార్య అవిశ్వాసి అయితే భర్త విశ్వాసాన్ని బట్టి భార్య పరిశుద్ధపరచబడాలి. అదే భర్త అవిశ్వాసి అయితే భార్య తన విశ్వాసాన్ని బట్టి భర్త విశ్వాసం ఉండి భార్య విశ్వాసం అయితే భార్య యొక్క విశ్వాసాన్ని బట్టి భర్త పరిశుద్ధపరచబడాలి. అట్లా లేకపోతే ఏమవుతుంది, పిల్లలంతా కూడా అపవిత్రులు అయిపోతారు. అందువల్ల ఏంటంటే కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరూ అది వివాహ వ్యవస్థ. కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులకి అంత పాత్ర ఉంది. కాబట్టి అక్కడ మనకి ఏంటంటే కుటుంబ వ్యవస్థ. సంఘం అంటే ఎట్లా ఉంటుంది, క్రీస్తు రక్తం ద్వారా కడుగుబడిన పరిశుద్ధులైన విశ్వాసులందరూ సమూహంగా ఏర్పడిన దాన్ని మన సంఘం అంటాం. కాబట్టి వ్యవస్థలో మనకి 3 రకాలు ఉన్నాయి, వివాహ వ్యవస్థ ఒకటి, కుటుంబ వ్యవస్థ ఒకటి, సంఘం ఒకటి. కాబట్టి సంఘం ఎట్లా ఉంటుంది అనమాట, పరిశుద్ధులైన విశ్వాస సమూహం. సంఘ కాపరి నాయకత్వాన్ని ఒప్పుకోవాలి, కాపరి యొక్క నాయకత్వాన్ని ఒప్పుకోవాలి. ఫిలిప్పి 1:1లో దీనిలో ఎట్లా ఉంటుందంటే మార్కు 13:34లో మార్కు సువార్త 13:34లో ఏం చెబుతాడంటే మార్కు సువార్త 13:34లో ఏం చెబుతాడంటే చూద్దాం. మత్తయి మార్కు మార్క్స్ వార్త 13:34 చూద్దాం. 13:34లో ఒక మనుషుడు
తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వారి పని నియమించి మెలకుగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టుగా ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటనమాట, ఒక మనుషుడు ఏం చేస్తారు, అధికారం అనేటువంటిది వాళ్ళ పనులు వాళ్ళకి అప్పగిస్తాడు. అతని దగ్గర పని సేవకులకి ఏం చేస్తాడంటే వాళ్ళ పనులు వాళ్ళకి అప్పగించి ఆయన ఏం చేస్తాడంటే ద్వారపాలకుడికి ఆజ్ఞ ఇస్తాడు, జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని. అంటే ఇంకొకరికి అధికారం ఇస్తాడు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఎవరికి వాళ్ళ పనులు వాళ్ళకి అప్పగిస్తే ఎవరి పనులు వాడు చేయొచ్చు, చేయకపోవచ్చు, నిర్లక్ష్యంగా వ్యవహరించవచ్చు. అందుకని ఏం చేస్తాడు, ద్వారపాలకుడి వాళ్ళ మీద అధికారం ఇస్తాడు. అధికారం ఇచ్చి అతను ఏం చేస్తాడు, దేశాంతరం పోతాడు. దేశాంతరం పోవటానికి ముందు ఆయన దగ్గర ఉన్న పని వాళ్ళకి అందరికి కూడా బాధ్యతలను అప్పగించి వాళ్ళందరి మీద అధికారాన్ని ఎవరికి అప్పగిస్తాడు, ఇతనికి అప్పగిస్తాడు, ద్వారపాలకుడికి అప్పగిస్తాడు. కాబట్టి ఇక్కడ మనం ఏదైనా సరే ఇక్కడ యెషయి 44:21 చూస్తే, యెషయి 44:21 చూద్దాం. యెషయి 44:21 యెషయి 44:21 యెషయి 44:21 యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకున్నాము, నీవు నా సేవకుడువు, నేను నిన్ను నిర్మించితిని, ఇశ్రాయేలు నీవు నా సేవకుడువై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. అంటే ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే యాకోబుని ఎందుకు మర్చిపోజాలడు, యాకోబుని ఎంతగా ఘనపరిచాడంటే ఆయనకు ఆ కుటుంబంలో నుంచి వచ్చిన సంతానం 12 మంది సంతానం 12 గోత్రకర్తలుగా ఆయన నియమించడమే కాకుండా ఆయన ఏం చేశాడు, ప్రతి విషయంలో ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు, నీవు నా సేవకుడు, నేను నిర్మించుతుని, ఇజ్రాయేలు నీవు నా సేవకుడు విన్నావు, నేను నిన్ను మర్చిపోజాను. అంటే దేవుడు అతనికి ఆధిక్యతనిచ్చిన తర్వాత అతని కుటుంబాన్ని 12 మంది సంతానాన్ని 12 గోత్రాలకు విస్తరింపజేసిన తర్వాత ఆయన ఇంకెట్లా మర్చిపోతాడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడంటే దేవుడు యాకోబు ఇప్పుడు కూడా దేవుని జ్ఞాపకం వీటిని జ్ఞాపకం చేసుకో, దేవుడు చేసిన మేలుల్ని యాకోబు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. యాకోబుని తను ఆశీర్వదించిన దాన్ని బట్టి యాకోబుని ఎప్పుడు కూడా మర్చిపోవాలి. కాబట్టి యాకోబు కూడా వైస్ వర్స, దేవుడు మనం మర్చిపోతాడు కాబట్టి మనం దేవుని పట్ల విధేయత కలిగి నడుచుకోవాలి. తర్వాత దీనిలో ఇంకోటి ఏంటంటే యెషయి 49:15-16 ఏం చెబుతాడంటే, యెషయి ఐజయా 49:15-16 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున, వారైనాను మర్చురు కానీ నేను మరువను. చూడుము, నా అరచేతి మీద నిన్ను చెక్కుని ఉన్నాను, అరచేతి మీద చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నన్నవి. అంటే అరచేతులు చెక్కుకోవటం అంటే మనకు అరచేతులు పట్టుకున్న వస్తువు ఏది జారిపోదు. ఏదైనా గట్టి చేతితో పట్టుకుంటాం, కొన్ని సందర్భాలు కొన్ని విషయాలు కొన్ని వస్తువులు చేతితో పట్టుకుంటే జారిపోయే పరిస్థితి ఉందా, లేదు, గుప్పిడి బిగిచ్చేస్తాం కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, చూడుము నా అరచేతి మీద నేను చెక్కును. అంటే దేవుడు ఎప్పుడు కూడా మన అరచేతితో ప్రతి పని మనం చేస్తూనే ఉంటాం. కాబట్టి అరచేతితో కూడా పనులు చేస్తుంటాం. అరచేతిలో ఉన్న దీన్ని మర్చిపోంగా. అయితే స్త్రీ తన గర్భను పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున మరవదు కదా. వారైనా మరచురు కానీ నేను నిన్ను మరవను. ఎందుకంటే దేవుడు తను ఏర్పరచుకున్నటువంటి బిడ్డ, తను పిలుచుకున్నటువంటి బిడ్డ కాబట్టి యాకోబుని నేను మర్చున్నాను. అందుకనే నేను ఇశ్రాయేల్ దేవుడును, యాకోబు దేవుడును, అబ్రహాం దేవుడును, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అంటాడు. అబ్రహాం దేవుడిని నమ్మాడు, ఆయన విశ్వాసంగా నీతిగా ఆయన విశ్వాసంతో నీతిగా ఎంచబడ్డాడు. ఇస్సాకు కూడా విశ్వాసం కలిగిన బిడ్డే, అందులో ఏ కొదువు లేకుండానే ఎదిగాడు. తర్వాత యాకోబుని ఏర్పరచుకున్నాడు. యాకోబు సంతానం, ఇస్సాకు సంతానం యాకోబు సంతానమే 12 మంది. యాకోబు సంతానం 12 మంది గోత్రికులు, వీళ్ళు 10 గోత్రకర్తలుగా చేసి వాళ్ళని ఏర్పరచుకుంటాడు. కాబట్టి అట్లాంటి వాడిని మర్చిపోడు కదా. ఇజ్రాయేల్ అని అంటే ఇజ్రాయేల్ ఇప్పుడు ఎవరు అందరూ కూడా ఆయన బిడ్డలంతా కూడా అబ్రహాం సంతానమే ఇదంతా కూడా. కాబట్టి ఇబ్రాహిం సంతానం ఆయన ఎందుకు మర్చిపోడు కదా. తర్వాత రోమా 11:16 చూద్దాం ఒకసారి. రోమా 11:16 ఏం చెబుతాడంటే 16 ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే.
మనం తీసుకునే ఆహారంలో ముద్ద పరిశుద్ధంగా ఉంటుంది. తీసుకునే ఆహార పదార్థాలు అటువంటి ముద్ద మంచి పరిశుద్ధంగా ఉండేట్టు చూసి తీసుకుంటాం. మొదటి ముద్ద పరిశుద్ధం అయిందంటే అంటే మొదటి నడక పరిశుద్ధంగా ఉంటే మన జీవిత పర్యంతం మనం పరిశుద్ధంగానే దేవునిలో ఎదగలుగుతాం. ఈ కొద్ది వాక్యాలు ఈ కొద్ది మాటలను దేవుడు తన వెనుకల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకం తండ్రి, జీవము గల నాయన, మహిమగల తండ్రి, అన్ని విషయాలకు ఆధారభూతమైన గొప్ప తండ్రి, మరో పర్యాయం మీ పాదం చెందుకు వచ్చావు నాయన. అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని సెలవిస్తున్నారు. నా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి జ్ఞాపకం చేసుకొని మీ అందు భక్తులు విశ్వాసంతో నడుచుకోవడానికి సహాయం చేయండి. మా శుభదిని ఆధారం చేసుకోకుండా పూర్ణ హృదయంతో మీ అందు నమ్మకం ఉంచి మా ప్రవర్తన అంతటి మీ అధికారం లోబడి నడుచుకునే భాగ్యాన్ని ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని, సమస్తం క్రమం మా జీవితాల్లో మేలు జరిగించడం మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినతి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.